హాయ్ అండి. నేను మీ ఎన్టీఆర్. ఈరోజు నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా 'పుష్ప 2' ఏ విధమైనటువంటి బీభత్సం సృష్టిస్తూ ఉందో మనందరికీ తెలిసిందే. ఒకసారి 'పుష్ప' కథ గురించి, రివ్యూ గురించి మీ దృష్టికి తీసుకొస్తాం. ముఖ్యంగా 'పుష్ప 2' కథ మొత్తం అల్లు అర్జున్ దగ్గరుండి నడిపించాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో చూడగలిగిన సినిమా ఏంటి అంటే 'పుష్ప 2'. అసలు నిజంగా 'పుష్ప 2' కథ మొదలైంది. 'ద రూల్' అంటూ కథ మొదలైన తర్వాత 'పుష్ప 2' ఎర్రచందనం స్మగ్లింగ్లో అందరికీ ఎవరికి దొరకనంత ఎత్తుకు ఎదిగిపోతాడు పుష్పరాజ్. ఇక్కడ ఈయనకు ఎట్లయినా అడ్డుకోవాలి, ఈయన ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్న ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్, ఈయన మాత్రం ప్రతిసారి పుష్పాన్ని అడ్డుకోవడం కోసం అడ్డుకుంటూనే ఉంటూ విఫలమవుతూనే ఉంటాడు. అయితే దేశంలో ఎవరికి అందనంత ఎత్తుగా ఎదిగిపోతాడు ఈ పుష్ప, ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో. అయితే ఇక్కడ ఎలాగైనా సరే ఈ పుష్పాన్ని దించేయాలనే ఉద్దేశంతో మంగళం సీను, అనసూయ వీరందరూ బన్వర్ సింగ్ షెకావత్ వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఎప్పుడు ప్రతిసారి ఎదురెళ్ళినప్పటికీ పుష్పకు ఎదురు తిరిగి ఓడిపోతూనే ఉంటారు. అయితే ముఖ్యంగా ఇక్కడ తన భార్య అయినటువంటి శ్రీవల్లి యాక్షన్ కూడా అసలు నిజంగా నటన విపరీతం బీభత్సం సృష్టించింది అల్లు అర్జున్ గారు. అలాగే తన భార్య శ్రీవల్లి అసలు నిజంగా తెలుగు భాషలో చెప్పాలంటే అంత న్యాచురల్గా ఎక్కువగా తమిళంలో వస్తూ ఉంటాయి ఇటువంటి సినిమాలు. అసలు అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి యాక్టరు పుట్టాడా? పుష్ప 1 మించిపోయింది, నేషనల్ అవార్డు వచ్చిందంటే పుష్ప 2 అంత బీభత్సంగా యాక్టింగ్ చేశాడు అల్లు అర్జున్ గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే 2 పార్టీల వారు ఒక వైపుకు విడిపోయి మరి పుష్ప 2 ఏ విధంగా ఆదరించారో వారి అంచనాలకు మించి సినిమాను మాత్రం రిలీజ్ చేశారు. ఆ కథ కూడా ఆ విధంగా ఉంది. అయితే ఇక్కడ శ్రీవల్లి ఒక కోరిక కోరడంతో ముఖ్యమంత్రితో ఫోటో కావాలి, ఫోటో దిగు అని పుష్పరాజుని అడగడంతో పుష్పరాజు వెళ్ళి ముఖ్యమంత్రిని అడిగితే ఒక స్మగ్లర్తో నేను ఫోటోనా అని చెప్పేసి ఈ సీఎం తిరస్కరిస్తే ఈ సీఎంను రాజకీయాలను శాసించి సీఎంను దించేయాలి, ఈ రాజకీయాలను శాసించే దిశలో సీఎం దించాలంటే 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయల డబ్బులు కావాలని చెప్పేసి ఒక విదేశీ భారీ కుదుర్చుకుంటాడు ఈ పుష్పరాజు. అయితే దీనిని ఎలాగైనా అడ్డుకోవాలి అని ప్లాన్ చేస్తున్నటువంటి మంగళం సీను, ఈ ఎస్పీ అలాగే అనసూయ వీరందరికీ పుష్పరాజ్ డైరెక్ట్గా సవాల్ ఇస్తారు. నేను ఈ డీల్ని కనుక చేస్తా ఉన్నాను, ఈ డీల్ను నువ్వు అడ్డుకోగలిగితే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడే ఆగిపోతాను అని సవాల్ విసడము. అసలు ఆ యాక్షన్ సీన్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీభత్సంగా చేశాడు. అసలు ఈయన అల్లు అర్జునేనా మన తెలుగు సినిమాలో ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో 6 భాషలు 80 దేశాలలో మొత్తంగా 12,000 నుంచి 13,000 స్క్రీన్లలో పుష్ప 2ను రిలీజ్ చేస్తూ ఉంటే అసలు ఎంత బజ్ క్రియేట్ చేసిందంటే ఎక్కడ చూసినా పుష్ప. అలాగే శ్రీవల్లి అడిగిన కోరిక నెరవేరిందా లేదా అనేది మనం స్క్రీన్ మీద చూడాలి. ముఖ్యంగా అసలు ఒక విధంగా కొంచెం అక్కడక్కడ చిన్న మైనస్లు ఉన్నప్పటికీ ఒంటికాల మీద నడిపించాడు అల్లు అర్జున్. ఇంత పెద్ద అసలు సినిమాని మాత్రం ఊహించలేదు. ముఖ్యంగా ఆయనకి ఏమన్నారంటే ఈ సుకుమార్ డైరెక్టర్కి ఆర్య హిట్ అయింది, ఆర్య 2 సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి పుష్ప 2 హిట్ అయింది, పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2 కూడా ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చి ఒక సెంటిమెంట్తో పోతుందని ఆస్తా ఉన్నప్పటికీ వారందరికీ మాత్రం ఒక షాక్ ఇచ్చాడని చెప్పాలి పుష్ప. ఈ పుష్పరాజు చేసిన బీభత్సమైన రచ్చ ఇట్లాంటిది కాదు. ఇక ఈ సీఎంను మార్చడంలో కానీ అలాగే ఇంటర్వెల్కు ముందుకు జరిగే కొన్ని సీన్లు, జాతర, గంగమ్మ జాతర, అగ్నిగంగమ్మ జాతర, ఆ జాతరలో ఈ అజయ్ ఏదైతే పుష్పరాజు వాళ్ళ నాన్న మొదటి భార్య కొడుకులైన అజయ్ కూడా ఆయన తప్పు తెలుసుకొని పుష్పరాజుని ఆహ్వానించడము, ఆయన హక్కును చేర్చుకోవడము, ఇవన్నీ సీన్లెస్లు ఎలా ఉన్నాయంటే బీభత్సంగా ఉన్నాయి. సినిమాని బ్రహ్మాండంగా తీశాడు సుకుమార్ లెక్కల మాస్టర్ మాత్రం. అయితే ఇక్కడ కొన్ని చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ అవన్నీ సర్దిదిద్దుకొని ఒంటికాల మీద నడిపించాడు అల్లు అర్జున్. అలాగే సెకండ్ హాఫ్లోకి వస్తే అసలు ప్రీ క్లైమాక్స్ అంటే 40 నిమిషాలు సీట్లో నుంచి లేవకుండానే చూడొచ్చు ప్రేక్షకులు. మైమర్పించి ఈ సినిమాని తీశాడు సుకుమార్. ఇక నార్త్లో ఎప్పుడు కూడా పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్యకాలంలో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే నార్త్లో ఒక విధమైనటువంటి
సౌత్ ఇండియా సినిమాలకు పేరు వస్తూ ఉంటే అసలు పుష్ప 1తో నేషనల్ వైడ్ జాతీయ అవార్డు అందుకున్న పుష్ప ఇప్పుడు పుష్ప 2తో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా హ్యాష్ ట్యాగులతో నేషనల్ అవార్డు పుష్ప 2, నేషనల్ అవార్డు పుష్ప 2 అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగులతో మారుమోగిపోతున్నాయంటే అసలు నార్త్లో ఏ విధంగా ఆదరిస్తున్నారో పుష్ప 2ని, అల్లు అర్జున్ని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక విధమైనటువంటి చర్చకు దారి తీసినప్పటికీ నార్త్లో మాత్రం అసలు బీభత్సంగా ఆడుతూ ఉంది. అలాగే బయట దేశాల్లో కూడా బ్రహ్మాండంగా సినిమాను మాత్రం ఆదరించారు. నిజంగా ఈ జాతర సీన్లు అలాగే ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ కలిపితే స్టోరీ ఒక లైన్ అయినప్పటికీ దగ్గరుండి వంటికాల మీద నడిపించిన అల్లు అర్జున్ మాత్రం బ్రహ్మాండమైన సినిమా తీసి ఎవరికి అందనెత్తుకు ఎదిగిపోయాడు అల్లు అర్జున్. పాన్ ఇండియా మూవీగా నార్త్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అలాగే ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయి. ఆడికి, ఆడి తమ్ముడికి, ఆడి కొడుకు కూడా నేనే బాస్ అనే ఈ డైలాగు పుష్పరాజు చెప్తా ఉంటే అసలు సినిమా థియేటర్లలో ఫ్యాన్స్ అయితే అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే ఎంజాయ్ చేశారు. అలాగే అందులో ఇంకొక డైలాగ్ కూడా ఉంది. అదేంటి అంటే వాడికి గుండు కొట్టిస్తే అనంతపురం దాకా తీసుకెళ్తారని ఒక డైలాగు. అలాగే ఇంకొకటి, మరి ఇవి వారు యాదృచ్ఛికంగా కథపూర్వకంగా రాశారో లేకపోతే ఎలా అయితే మనకైతే తెలియదు, కానీ కొంతమంది మనసులకు తట్టుకొని ఇప్పుడు వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని మా కోసమే రాశారనే విధంగా ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా సీజ్ ద ట్రక్, ఈ ఎస్పీ బన్వర్లాల్ ఆయన సీజ్ ద ట్రక్ అనడంతో ఈ మధ్యకాలంలో ఈ సీజ్ ద షిప్ అనేది ఏ విధంగా ఎంత రచ్చ చేసిందో దానికి అనుగుణంగానే కావాలనేది రాశారని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ కూడా, అవతల ఆయన ఫ్యాన్స్ కూడా వీరి మీద ఇలాంటి జరుగుతున్నప్పటికీ సినిమాను మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. అలాగే పుష్పరాజ్ 2కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ పెట్టుకున్న ఆశలను మాత్రం 100% నెరవేర్చాడు. పాటలు కూడా బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి. శ్రీలీల నటించిన పాట కూడా సూపర్గా ఉంది. అలాగే శ్రీవల్లి, అలాగే అల్లు అర్జున్ మాత్రం డ్యాన్సులు బ్రహ్మాండంగా, డ్యాన్సులకి మారుపేరైనటువంటి అల్లు అర్జున్ ఈ సినిమాలో కూడా బ్రహ్మాండంగా డ్యాన్సులు చేశారు. పుష్పరాజ్, శ్రీవల్లి డ్యాన్స్ని చూసి అభిమానులు మాత్రం థియేటర్లో మైమర్చిపోయారు. పాటలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరొకసారి రాక్ స్టార్ అని నిరూపించుకున్నాడు. పుష్పరాజ్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు అల్లు అర్జున్ ఎందుకు ఈ విధంగా ఎలిగాడో, ఆయన మీద ఎందుకు ఇంత కక్షో మిగతా వాళ్ళందరికీ తెలియదు, కానీ సినిమా బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో వెళ్ళి చూడలేని సినిమా. లెక్కల మాస్టర్ పుష్ప 3 కూడా ఉంటుందని హింటించింది కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండమైన సినిమా తీసి అలాగే నార్త్ వాళ్ళు కోరుకుంటున్నట్టుగా పుష్ప 2 కూడా నేషనల్ అవార్డు రావాలని మనం కూడా కోరుకుందాం. మరొకసారి వారు పెట్టిన డబ్బులన్నీ డబుల్కు త్రిబుల్ వచ్చాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఇప్పుడు మారుమోగుతున్నా ఉంది పుష్పరాజ్ సినిమా. చూద్దాం మరి పుష్పరాజ్ 2 ఎంత డబ్బులు వసూలు చేసి ఈ నిర్మాతలకు ఎంత ఆదాయం తీసుకొస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.